ప్రియమైన విద్యార్థులు, ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం అలంకారములు. ముఖ్యంగా అలంకారం అనేది ప్రతి మనిషికి లేదా ప్రతి వస్తువుకి శాశ్వతమైనటువంటి అందం కంటే దాన్ని సౌందర్యాన్ని మరింత పెంచేదిగా ఏదైతే ఉపయోగిస్తామో దాన్నే మనం అలంకారం లేదా అలంకరణ అంటున్నాం. శరీర సౌందర్యానికి అనేక రకాలైనటువంటి అలంకరణలను ఉపయోగించి మనం మరి యొక్క సౌందర్యాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తామో, అలాగే మరి కవులు కావ్యాలకి కూడా అలంకరణను వాడి వాటి యొక్క కావ్య సౌందర్యాన్ని మరింత పెంపొందించి మరింత పెంచడం కోసం చేసినటువంటి ఈ ప్రక్రియే అలంకారములు. ముఖ్యంగా ఈ అలంకారంలో రెండు రకాలు. ఒకటి అర్ధాలంకారాలు, రెండు శబ్దాలంకారాలు. ముఖ్యంగా మనం చూసినట్లయితే అర్థ ప్రధానమైనటువంటి అలంకారాలని అర్ధాలంకారాలని, శబ్ద ప్రధానమైనటువంటి అలంకారాలని శబ్దాలంకారాలని మనం చెప్పుకుంటాం. మనం రుచిగా చుచిగా ఉండాలని అల్లం కారం దట్టించి ఏదైనా వంటకాన్ని తయారు చేసేటప్పుడు దాని యొక్క రుచి ఏ విధంగా అయితే పెరుగుతుందో, ఈ విధంగా అర్ధాలంకారాలని శబ్దాలంకారాలను ఉపయోగించడం వలన కూడా దాని యొక్క సౌందర్యత, ఆ కావ్యం యొక్క పెంపు మరింత శాశ్వతంగా కాకుండా మరి అలంకరణ పరంగా ఉంటుంది. అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు. ఓకే, ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఒకటి అర్ధాలంకారాల్లో మొదటిది అలంకారాల్లో ఒక భాగమైనటువంటి అర్ధాలంకారాల్లో మొదటగా మనం చెప్పుకోబోతున్నటువంటి అలంకారం ఉపమాలంకారం. మనం కావ్యపరంగా చూసినట్లయితే ఉపమాలంకారాలని ఎక్కువగా ఉపయోగించినటువంటి వ్యక్తి మహాకవి కాళిదాసు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఉపమా కాళిదాసస్య అని సంస్కృత నానుడి కూడా ఉంది. ఈ ఉపమాలంకారం గురించి మనం చెప్పుకున్నట్లయితే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెబితే దాన్నే ఉపమాలంకారం అంటారు. ఏంటండి? ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్తే ఉపమాలంకారం. ఇందులో ముఖ్యంగా ఒకటి ఉపమేయం అని చెప్పడం జరిగింది. ఏదైతే మనం ఒక వస్తువుని ప్రధానంగా తీసుకున్నటువంటి రెండు వస్తువుల్లో మొదటి వస్తువు దాన్ని ఉపమేయం అంటాం. అలాగే రెండోది ఉపమానం. ఉపమానం అనగా మనం తీసుకున్నటువంటి రెండు వస్తువుల్లో ఒకటో వస్తువు కాకుండా దేనితోనైతే మనం పోలిక చెప్తున్నామో ఆ రెండో వస్తువుని ఉపమానం అని చెప్తాం. మరి దీనిలో సమాన ధర్మం, అలాగే ఉపమా వాచకం, అని మరి రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇక్కడ సమాన ధర్మం అంటే ఏదైతే మనం తీసుకున్నటువంటి రెండు వస్తువుల్లో ఒకే రకమైనటువంటి పోలిక ఉందో, రెండింటిలో ఒకే రకమైనటువంటి లక్షణం ఉందో దాని ధర్మాన్ని తెలియజేస్తుంది కాబట్టి అది సమాన ధర్మం. అలాగే ఉపమా వాచకం అంటే చక్కని సౌమ్యాన్ని వాడుతున్నాం కాబట్టి ఆ సౌమ్యతనే మనం ఉపమా వాచకం అని చెప్పేసి చెప్తాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సీతముఖం
చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది. ఇది మనం తీసుకున్నటువంటి ఉదాహరణ. ఇక్కడ ఉపమేయం సీతముఖం, ఉపమానం చంద్రబింబం. అంటే రెండు వస్తువులు తీసుకోవడం జరిగింది. ఒకటోది సీతముఖం అనేది ఉపమేయం, రెండో చంద్రబింబం అనేది ఉపమానం. అలాగే ప్రకాశిస్తున్నది అనేది ఈ రెండింటిలో ఉన్నటువంటి సమాన లక్షణం, సమాన ధర్మం. ఇక్కడ ఉపమావాచకం వలె అనేది సౌమ్యము లేదా పోలిక అంటామండి. ఈ విధంగా మనం ఉపమాలంకారాన్ని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా సీతముఖం చాలా అందంగా ఉంది, చంద్రబింబం కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే సీతముఖం చాలా తెల్లగా ఉంటుంది, చంద్రబింబం కూడా చాలా చక్కగా తెల్లగా ఉంటుంది. సీతముఖం చాలా గుండ్రంగా ఉంది, అలాగే చంద్రబింబం కూడా చాలా గుండ్రంగా ఉంటుంది. అంత చక్కనైనటువంటి నాజుకైనటువంటి సీతముఖం చంద్రబింబంలా ప్రకాశిస్తుంది అని పోల్చడం జరిగింది. కాబట్టి ఇది మనకి ఉపమాలంకారానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది ఉపమాలంకారం. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పినట్లయితే దాన్నే ఉపమాలంకారం అని అంటారు. దీనిలో 4 లక్షణాలు ఉంటాయి. ఒకటోది ఉపమేయం, రెండోది ఉపమానం, 3 సమాన ధర్మం, 4 ఉపమావాచకం లేదా సౌమ్యం. అలంకారాలలో ఒక భాగమైనటువంటి అర్థ అలంకారాల్లో మొదటగా మనం చెప్పుకోబోతున్నటువంటి అలంకారం ఉపమాలంకారం. మనం కావ్యపరంగా చూసినట్లయితే ఉపమాలంకారాన్ని ఎక్కువగా ఉపయోగించినటువంటి వ్యక్తి మహాకవి కాళిదాసు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఉపమా కాళిదాసస్య అని సంస్కృత నానుడి కూడా ఉంది. ఈ ఉపమాలంకారం గురించి మనం చెప్పుకున్నట్లయితే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెబితే దాన్నే ఉపమాలంకారం అంటారు. ఏంటండి? ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్తే ఉపమాలంకారం. ఇందులో ముఖ్యంగా ఒకటి ఉపమేయం అని చెప్పడం జరిగింది. ఏదైతే మనం ఒక వస్తువుని ప్రధానంగా తీసుకున్నామో, తీసుకున్నటువంటి 2 వస్తువుల్లో మొదటి వస్తువు దాన్ని ఉపమేయం అంటాం. అలాగే రెండోది ఉపమానం. ఉపమానం అనగా మనం తీసుకున్నటువంటి 2 వస్తువుల్లో ఒకటో వస్తువు కాకుండా దేనితోనైతే మనం పోలిక చెప్తున్నామో ఆ రెండో వస్తువుని ఉపమానం అని చెప్తాం. మరి దీనిలో సమాన ధర్మం, అలాగే ఉపమావాచకం, అని మరి 2 ప్రధానమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇక్కడ సమాన ధర్మం అంటే ఏదైతే మనం తీసుకున్నటువంటి 2 వస్తువుల్లో ఒకే రకమైనటువంటి పోలిక ఉందో, రెండింటిలో ఒకే రకమైనటువంటి లక్షణం ఉందో దాని ధర్మాన్ని తెలియజేస్తుంది కాబట్టి అది సమాన ధర్మం. అలాగే ఉపమావాచకం అంటే చక్కని సౌమ్యాన్ని వాడుతున్నాం కాబట్టి ఆ సౌమ్యతనే మనం ఉపమావాచకం అని చెప్పేసి చెప్తాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సీతముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది. ఇది మనం తీసుకున్నటువంటి ఉదాహరణ. ఇక్కడ ఉపమేయం సీతముఖం, ఉపమానం
చంద్రబింబం. అంటే రెండు వస్తువులు తీసుకోవడం జరిగింది. ఒకటోది సీతముఖం అనేది ఉపమేయం, రెండో చంద్రబింబం అనేది ఉపమానం. అలాగే ప్రకాశిస్తున్నది అనేది ఈ రెండింటిలో ఉన్నటువంటి సమాన లక్షణం, సమాన ధర్మం. ఇక్కడ ఉపమావాచకం వలె అనేది సౌమ్యము లేదా పోలిక అంటామండి. ఈ విధంగా మనం ఉపమాలంకారాన్ని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా సీతముఖం చాలా అందంగా ఉంది, చంద్రబింబం కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే సీతముఖం చాలా తెల్లగా ఉంటుంది, చంద్రబింబం కూడా చాలా చక్కగా తెల్లగా ఉంటుంది. సీతముఖం చాలా గుండ్రంగా ఉంది, అలాగే చంద్రబింబం కూడా చాలా గుండ్రంగా ఉంటుంది. అంత చక్కనైనటువంటి నాజుకైనటువంటి సీతముఖం చంద్రబింబంలా ప్రకాశిస్తుంది అని పోల్చడం జరిగింది. కాబట్టి ఇది మనకి ఉపమాలంకారానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది ఉపమాలంకారం. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పినట్లయితే దాన్నే ఉపమాలంకారం అని అంటారు. దీనిలో 4 లక్షణాలు ఉంటాయి. ఒకటోది ఉపమేయం, రెండోది ఉపమానం, 3 సమాన ధర్మం, 4 ఉపమావాచకం లేదా సౌమ్యం.